1974 నవంబర్ 13 అమెరికాలో ఉన్న ఒక పీస్ఫుల్ టౌన్ అమిటీవిల్. ఒకరోజు అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ మొత్తం ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది. రొనాల్డ్ డీపియో తన ఫ్యామిలీ మెంబర్స్ని నిద్రపోతున్నప్పుడు కాల్చి చంపేశాడు. అతన్ని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఇది ఎవరో ఆదేశించారు, అందుకే నేను ఇలా మా వాళ్ళందరినీ కాల్ చేశానని చెప్పాడు. అసలు అందరికీ ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 1 year తర్వాత ఆ ఇంటి రేట్ చాలా తక్కువగా ఉండడంతో ఒక కుటుంబం అక్కడికి వచ్చి నివసించడం స్టార్ట్ చేశారు. జార్జ్ అలాగే తన భార్య అయిన క్యాథీ లుడ్స్. ఫస్ట్ వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన ఒక 2-3 months చాలా బాగా హ్యాపీగా ఉన్నారు. కానీ దాని తర్వాత జార్జ్కి అక్కడ ఎవరో తనని చూస్తున్నట్టు ఫీలింగ్ రావడం, ఎవరో తనని పిలుస్తున్నట్టు, ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు ఫీలింగ్ రావడం స్టార్ట్ అయింది. రాత్రి 3:15కి జార్జ్ ప్రతిరోజు రాత్రి నిద్రలేచి అదే సమయానికి ఇల్లు మొత్తం తిరగడం స్టార్ట్ చేశాడు. 1 year బ్యాక్ అదే టైంకి రొనాల్డో డీపియో తన ఫ్యామిలీ మెంబర్స్ని నిద్రపోతున్నప్పుడే కాల్చి చంపిన టైం అది. ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళ ఇంట్లో గ్రీన్ కలర్ వాటర్ పైనుంచి రూఫ్స్ నుంచి కారడం స్టార్ట్ అయింది. అసలు చూస్తే చాలా క్రీపీగా హరిఫిక్గా అనిపిస్తుంది. జార్జ్ వైఫ్ అయిన క్యాథీ తన దగ్గరకు వచ్చి, ఇక్కడ ఎవరో ఉన్నారు, మనం కాకుండా ఇంకొక పర్సన్ ఇక్కడ ఎవరో ఉన్నారని నాకు ఫీలింగ్ అనిపిస్తుంది, నేను ఎందుకంటే ఇలా అడుగు శబ్దాలు కూడా నేను విన్నాను రాత్రి ఇక్కడ ఎవరో నడుస్తున్నట్టు అని చెప్పింది. ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఉన్న ప్రతి రూమ్స్ చాలా కూల్గా అయిపోతున్నాయి. ఒకరోజు రాత్రి జార్జ్ ఉన్నట్టుండి నిద్ర లేచి తన కిటికీ నుండి బయటకు చూశాడు. చూస్తే ఒక బ్లాక్ షాడో విత్ రెడ్ కలర్ ఐస్ ఎంతో గ్లో అయిపోతున్నాయి, అవి ఎర్రగా ఉన్నాయి. చూసి చాలా భయపడ్డాడు. గట్టిగా తన భార్యని క్యాథీ అని పిలిచి ఆ షాడోని చూపిద్దామనే లోపు క్యాథీ వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇక్కడ నువ్వేం చూడలేదు, నువ్వు వచ్చి పడుకోక నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పి వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ జార్జ్ ఆలోచిస్తూ ఉంటాడు ఒక చైర్లో కూర్చొని, రాత్రి నేను చూసింది ఖచ్చితంగా ఒక మనిషి అయితే కాదు, ఏదో ఒక ఎనిమలో లేకపోతే గోస్ట్ అని అనుకుంటూ ఉండగా తన కొడుకు వాడి దగ్గరికి వచ్చి, ఇక్కడ నేను ఒక కొత్త ఫ్రెండ్ని పరిచయం చేసుకున్నాను, నా పక్కనే ఉంది, తన పేరు జోడీ, ఆమె ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు, కొన్నిసార్లు హ్యూమన్గా కొన్నిసార్లు ఒక ఎనిమల్గా వస్తుందని చెప్తే అతను షాక్ అయిపోతాడు. జార్జ్ వెంటనే వెళ్ళి తన భార్య అయిన క్యాథీతో వాళ్ళ కొడుకు ఇలా చూస్తున్న ఒక జోడీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళిద్దరు ఇంకా భయపడడం స్టార్ట్ చేస్తారు. మన ఇద్దరికి కనపడింది మన కొడుకు ఎందుకు కనపడుతుంది అని వాళ్ళలో వాళ్ళే ఒక క్వశ్చన్ వేసుకుంటారు. ఒక 2 weeks తర్వాత జార్జ్ బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయి. చిన్న విషయానికి కోపం రావడం, సార్ ఏదో ఒక చిన్న గొడవకి మొత్తం వాళ్ళ ఫ్యామిలీని హర్ట్ చేయబోయాడు. అప్పుడు క్యాథీకి ఆ ఇంట్లో ఉన్న పాస్ట్ రొనాల్డో డీపియో ఫ్యామిలీ మెంబర్స్కి చేసిన ఇన్సిడెంట్ అన్నీ గుర్తొచ్చి, ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది, మనం ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి తన హస్బెండ్తో వెళ్ళి జార్జ్కి చెప్తుంది. క్యాథీ తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇల్లు వదిలి వెళ్ళిపోతామని చెప్పిన 28 days తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో ఒక్క వస్తువు కూడా తీసుకోకుండా అక్కడి నుండి పారిపోయారు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి వాళ్ళలోనే ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన ఎడ్ వారెన్ అలాగే తన వైఫ్ లారెన్ వారెన్ అక్కడికి వచ్చారు. వాళ్ళు మొత్తం హౌస్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక హర్రర్ గోస్ట్ టైప్ ఏదో ఉంది అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యామని చెప్పారు. ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత ఒక ఫేమస్ ద అమిటీవిల్ స్టోరీ కూడా వచ్చింది. ఇది జస్ట్ ఒక నార్మల్ స్టోరీనా లేకపోతే ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్సా? కానీ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో ఉంది అని అయితే చెప్తున్నారు. మీరైతే ఆ ఇంట్లో ఒక్కరోజైనా స్టే చేయగలుగుతారా? మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తెలియజేసి, అలాగే ఈ స్టోరీ ఒక స్టోరీ మాత్రమేనా లేకపోతే ఒక రియల్ ఇన్సిడెంటా అనేది కూడా మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.